హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో హెల్దీ స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. ఇది రోజుకు ఒక 2 స్పూన్లు పిల్లలకి పెడితే చాలా మంచిదండి. ఫ్రెండ్స్, ఈ స్వీట్ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ స్వీట్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత ఇదే ప్యాన్లోకి 1 కప్పు పాలను తీసుకోండి. పాలు ఇలా బాయిల్ అయిన తర్వాత వేయించి చల్లారబెట్టుకున్న వేరుశెనగపప్పును ఇలా పొట్టు తీసి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ పాలలో వేరుశెనగపప్పును ఉడికించుకుందాం. ఇలా కలుపుకుంటూ పాలన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. చూడండి, ఇలా పాలన్నీ ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. తరువాత ఇదే ప్యాన్ని కడిగి 1/4 కప్పు బెల్లాన్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు నీళ్ళని వేసుకొని పూర్తిగా బెల్లాన్ని కరగనివ్వండి. చూడండి, బెల్లం అంతా ఇలా పూర్తిగా కరిగి కొద్దిగా స్టిక్కీగా ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి యాలకుల పొడిని వేసుకొని కలుపుకోండి. సారీ ఫ్రెండ్స్, యాలకుల పొడి వేసిన క్లిప్ మిస్ అయిందండి. తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఉండకట్టకుండా జాగ్రత్తగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకోండి. చూడండి, ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. అంతేనండి, మనకి పల్లీలు, పాలు, బెల్లంతో స్వీట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.